చాలా ఒక సొసైటీకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అనేది మనందరికీ తెలుసు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఏదో కోటింగ్లో చదివా, ఐడియా చేంజెస్ లైఫ్ అని. ఒక ఐడియాలు టీచర్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా ఐడియాస్ ఇచ్చేది, టీచ్ చేసేది టీచర్స్. సో ఆల్మోస్ట్ ఎప్పుడు అంటా ఉంటారు, చిల్డ్రన్ ఆర్ ఫ్యూచర్ ఆఫ్ ద సొసైటీ అంటే. ఈ చిల్డ్రన్కి కరెక్ట్ వాల్యూస్, స్టడీస్ చెప్పేది, వాళ్ళకి జ్ఞానోదయం చేసేది టీచర్స్. సో ఓవరాల్గా టీచర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ఇన్ సొసైటీ. సో ఈరోజు నాకు తెలిసినంత వరకు ఎవరు మంచి టీచర్ లేకుండా ఎవరు పైకి రాలేదు. ఉదాహరణకి చెప్పాలంటే మనందరికీ తెలుసు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారు. ఆయన ద నోన్ వరల్డ్ ఆ రోజులలో కాంకర్ చేశారు, గ్రీస్ నుంచి ఇండియా వరకు. సో అందరూ అనుకుంటే ఏదో ఆయన ఆర్మీ వారియర్, అందరిని చంపుకుంటా దేశాలు. కానీ అతన్ని చిన్న వయసులో అరిస్టాటిల్ అనే గ్రేట్ ఫిలాసఫర్ ఆయన టీచ్ చేశారు. అదేవిధంగా ఆయన ఎంత పెద్ద వారియర్ అయినా కానీ ఎక్కడైనా టీచర్స్ ఇలాంటి నాలెడ్జబుల్ పర్సన్ ఉంటే ఆయన వెళ్ళి కలిసి చాలా అంటే టైం స్పెండ్ చేసేవాడు. అలాంటి ఏంటిది వార్ టైంలో కూడా. సో ఏంటంటే సో నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, ప్రతి వారికి ఒక టీచరు, టీచింగ్ అనేది ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అంటే ఇక అచీవింగ్ లైఫ్. అదే కాకుండా మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన మన కాన్స్టిట్యూషన్ రాశారు, చాలా మంది బతుకులో ఎంతో చేంజ్ చేశారు. సో వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దట్ అంటే ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అంటే టీచర్స్. సో టీచర్స్ ఇస్ ద వన్ హూ ప్రొవైడ్స్ ఎడ్యుకేషన్. జవహర్లాల్ నెహ్రూ అంటే స్టేట్స్మెన్ అని మనందరికీ తెలుసు. బికాస్ ఆఫ్ హిస్ గుడ్ ఎడ్యుకేషన్ ఈరోజు మనకి ఉంది. ఎన్టీ రామారావు గారు కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ పెట్టి బ్రహ్మాండంగా 83లో 9 monthsలోనే పవర్లోకి వచ్చారు. సో ఆయన ఏదో ఉత్తగా యాక్టింగ్ అవన్నీ చెప్తా ఉంటారు, కానీ ఆయన మనసులో ఆ రోజులలో డిగ్రీ చేశారంటే చాలా చదువుకున్నట్టు కిందనే లెక్క. ఎందుకంటే ఆ రోజు చాలా తక్కువ మంది డిగ్రీ చేశారు. సో అందుకని ఎడ్యుకేషన్, టీచర్స్ అది చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఈరోజు టీచర్స్ డే మనం సెలబ్రేట్ చేస్తున్నామంటే మన సొసైటీని మనం కాపాడుకున్నట్టు లెక్క నేను భావిస్తా ఉన్నాను. ఇంకొకటి, డాక్టర్ రాధాకృష్ణ గారు రోజు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, దాని తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. సో ఆ రోజు ఆయన జన్మదినోత్సవం గుర్తుపెట్టుకొని ఈరోజు మనము టీచర్స్ డేని సెలబ్రేట్ చేయడం చాలా మంచిదని, చాలా మంచి విషయాన్ని నేను కోరుకుంటాను. ఎవరైనా లైఫ్లో పనికొస్తే గురువులు అనేది చాలా ఇంపార్టెంట్. మంచి గురువు ఎన్నుకుంటే పైకి వెళ్తారు, పనికి వాళ్ళ గురువుకి వెళ్తే కిందికి వెళ్తారు. సో సో మాలాంటి వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. పొలిటీషియన్స్ కదా, మేము కూడా మంచి గురువుని మేము కూడా ఎన్నుకోవాలి. కరెక్ట్గా ఎన్నుకోకపోతే మా దాంట్లో మేము వెళ్తూ ఉంటాం, మేము కూడా వాళ్ళే ఆదర్శం తీసుకుంటే మాకు కూడా ఇబ్బంది అవుతూ ఉంటాం. సో ఎవరైనా కానీ లైఫ్లో చాలా టీచర్స్, టీచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక విధంగా చెప్పాలంటే లైఫ్లో టీచింగ్ అనేది ఒక క్యాపిటల్. అంటే మనం ఏదైనా బిజినెస్లో క్యాపిటల్ పెట్టామనుకో, అంటే డబ్బు క్యాపిటల్ బిజినెస్లో. కానీ మనందరం గుర్తించుకోవాల్సిందంటే ఎడ్యుకేషన్ అనేది ఒక క్యాపిటల్, వన్ ఆఫ్ ద మెయిన్ క్యాపిటల్. ఎందుకంటే నీకున్న ఐడియాస్, నీకున్న తెలివి ఎవడైనా బాగా చేయాలి. నీకు ఎవరైనా బిజినెస్ చేస్తే అప్పులు గిప్పులు, నీ ఆస్తి వాడు తీసుకోవచ్చు, వాడు ఆస్తి దీన్ని తీసుకొని నీ తెలివి ఎవరు తీసుకోలేడు. సో అందుకని టీచింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఇప్పించేది టీచర్స్. సో అందుకని టీచింగ్ ఈజ్ ద మోస్ట్ నోబుల్ ప్రొఫెషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ అని నేను ఇంకొకసారి తెలియజేస్తాను. సరే, నా విషయానికి వస్తే టీచింగ్ అంటే మా ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్, కానీ ఆయన ఫస్ట్ టీచర్ అంటే హీ వాజ్ లెక్చరర్ ఇన్ జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ. అదే కాకుండా సో ఆయన టీచర్ కాబట్టి మేము కూడా సో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మేము టీచింగ్లో నుంచి ఈ ఎడ్యుకేషన్ నుంచి పైకి వచ్చిన వాళ్ళం. కాబట్టి నాకు కూడా ఈరోజు ఒక 2 బీఈడి కాలేజీలు ఉన్నాయి. ఒకటే ఖమ్మం అశ్రాఫ్పేటలో, మా ఊరు ఖమ్మంలో పట్టింది. సో నేను టీచర్స్, నాలెడ్జ్ అన్నింటినీ చాలా గౌరవిస్తాను. సో
చాలా ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఇస్ టు గెయిన్ నాలెడ్జ్. సో గెయిన్ నాలెడ్జ్ అంటే టీచర్స్ని కూడా గౌరవించినట్టు వాళ్ళే మనకు నాలెడ్జ్ ఇచ్చారని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇది చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.